హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, శోభనం రోజే శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని బుద్ధి చెప్పిన చందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ధీరజ్ ప్రేమాలు పెద్ద సాహసమే చేసి విశ్వ దగ్గర నుంచి చందుని విడిపించుకొస్తారు. ఇక అనుకున్న ముహూర్తానికే పెళ్ళి ఆగిపోకుండా రామరాజు చేతుల మీదుగా చందు శ్రీవల్లిల పెళ్ళి జరిగేలా చేస్తారు. దాంతో ఇక రామరాజు, వేదవతి, రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. దీనంతటికీ కారణం ధీరజే అని రామరాజుకి తెలిసినా కూడా రామరాజు మాత్రం ధీరజ్ని ప్రేమగా దగ్గరికి తీసుకోడు. దాంతో ధీరజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. మొత్తానికి ఇక చందు శ్రీవల్లిల పెళ్ళైతే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క విశ్వ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నేను ఎంతో పక్కాగా ప్లాన్ చేసి ఆ రామరాజు గారిని దెబ్బ కొట్టాలని చూశాను, కానీ చివరి నిమిషంలో ఆ ధీరజ్ గాడు మొత్తం చెడగొట్టేశాడు అని విశ్వ అంటూ ఉంటే, అప్పుడే భద్రవతి, రే విశ్వ, అసలు నువ్వు ఈ ప్లాన్ చేస్తున్నట్టు నాకు ముందే చెప్పి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదురా అని భద్రావతి అంటుంది. అప్పుడు విశ్వ, లేదత్తా, నేను మీ మొహంలో సంతోషాన్ని చూడాలి అనుకున్నాను. ఆ రామరాజు అందరి ముందు అవమానించబడుతూ ఉంటే అది చూసి మీ కళ్ళల్లో సంతోషం చూడాలి అనుకున్నాను, కానీ ఆ ధీరజ్ గాడు మొత్తం నాశనం చేసేశాడు అని అంటే, అప్పుడు భద్రావతి, రే విశ్వ, నువ్వే చాలా తొందరపడ్డావు. ఈ ప్లాన్ గురించి నాకు ముందే తెలుసుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. ఈ పాటికి ఆ రామరాజు గాడి కొడుకు పెళ్ళి ఆగిపోయి ఆ ఇల్లంతా కూడా ఏడుస్తూ ఉండేది అని చెప్పి భద్రావతి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక విశ్వ, లేదక్క, వాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికైనా దొరుకుతాడు. ఆ రామరాజు గాని వాడి కుటుంబాన్ని ఏదో ఒక రకంగా మనం ఇంతకింత ప్రతీకారం తీర్చుకోవాలి అని విశ్వ అంటాడు. అప్పుడే భద్రావతి, రే, నువ్వు ఏం చేసినా కూడా ముందు నాతో చెప్పు, లేకపోతే ఇలా బెడిసి కొడుతూనే ఉంటాయి, జాగ్రత్త అని చెప్పి భద్రావతి అంటుంది. ఇక పెళ్ళి సవ్యంగా జరగడంతో భాగ్యమైతే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక మనసులో, అమ్మయ్య, చివరి నిమిషంలో పెళ్ళి ఆగిపోతుందేమోనని చాలా భయపడిపోయాను, కానీ ఏదోలాగా ఆ పెళ్ళి అయితే జరిగిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి గొప్పింటి కోడలైపోయింది. ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆ రామరాజు ఇంట్లో నా కూతురుదే పై చెయ్యి అయ్యేలా చేయాలి, దానికి ఏం చేయాలి అని ఇక భాగ్యమైతే బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది. ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇక నేను వేయబోయే ప్లాన్తో ఈ ఇల్లంతా కూడా నా కూతురు చేతిలో ఉంటుంది. మెల్లమెల్లగా ఇక్కడి ఆస్తులన్నీ కూడా నేను మా ఇంటికి చేరవేసుకుంటాను. ఇక్కడ ఆస్తి మొత్తం కొట్టేసిన తర్వాత నా అల్లుణ్ణి కూడా నాతో పాటు తీసుకెళ్ళి మేమంతా కూడా కలిసి సంతోషంగా ఉంటాం అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది. ఇదంతా జరగాలి అంటే నేను వేసిన ప్లాన్ని అమలు చేయాలి అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది. ఇక పెళ్ళి కావడంతో రామరాజు, వేదవతి అయితే చాలా సంతోషంగా మనశ్శాంతిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక వేదవతి, ఏమండి, మనం పంతులు గారిని రేపు పిలిపించి శాంతి ముహూర్తం పెట్టించాలి అని చెప్తుంది. అప్పుడు రామరాజు, సరే బుజ్జమ్మ, పంతులు గారు రేపు వచ్చి శాంతి ముహూర్తానికి ఏర్పాట్లు చేస్తారు అని చెప్పగానే ఇక శ్రీవల్లి, చందు అయితే సిగ్గుపడిపోతూ ఉంటారు. అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. ఇంట్లో నర్మదా, ప్రేమ శ్రీవల్లిని ఆట పట్టిస్తూ ఉంటే ఇక ధీరజ్, సాగర్ అయితే
చందుని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే రాత్రి కాగానే చందు గదిని శోభనం గదిలా ముస్తాబు చేస్తూ ఉంటారు. మరో పక్క ఇక భాగ్యం శ్రీవల్లిని రెడీ చేస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లిని రెడీ చేస్తూ భాగ్యం శ్రీవల్లికి అన్నీ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే చందు అటుగా వెళ్తూ శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే భాగ్యం శ్రీవల్లితో, ఇదిగో అమ్మాయి, చెప్తున్నాను కదా, ప్రతి ఆడదానికి ఇదే ముఖ్యమైన రోజు. నీ భర్తని నీ కొంగులో కట్టేసుకో. నీకు గుర్తుంది కదా, మనం ఎంతగానో మోసం చేసి మరి ఈ పెళ్లి చేశాం. మనకి తిండికి ఉండడానికి ఇల్లు కూడా లేకపోయినా కూడా అల్లుడు గారిని మోసం చేసి పెళ్లి ఖర్చులకు కూడా వాళ్ళ దగ్గరే డబ్బు తీసుకొని ఈ పెళ్ళి జరిపించాం. నీ మొగుడు ఎప్పుడు నీ గుప్పిట్లోనే ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు ఈ రోజు నుండే నీ ప్రయత్నాలని మొదలు పెట్టాలి అని చెప్పగానే ఇక శ్రీవల్లి, అమ్మ, నువ్వు అవన్నీ చెప్పాలా? నాకన్నీ తెలుసు. ఆయనని నా కొంగులో కట్టేసుకొని ఎలా ఆడిస్తానో చూడు. ఆ అన్నదమ్ముల నుండి ఆయనని వేరు చేసి త్వరలోనే మన ఇంటికి తీసుకొస్తాను. మనమంతా కలిసి సంతోషంగా మన ఇంట్లోనే ఉందాం అని శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే వీళ్ళు మమ్మల్ని మోసం చేశారా? వీళ్ళకి ఆస్తులు ఉన్నమాట, బంగారం ఉందన్న మాట అన్నీ అబద్ధాలేనా? ఎంత మోసం! ఇదంతా ఒక ఎత్తు అయితే నన్ను నా వాళ్ళ నుండి విడదీసి విల్లరికం తీసుకువెళ్ళాలని చూస్తున్నారా? చెప్తాను మీ సంగతి అని చందు అనుకుంటూ ఉంటాడు. ఇక ముహూర్తం టైం కాగానే శ్రీవల్లిని చందు గదిలోకి పంపిస్తారు. శ్రీవల్లి అయితే చాలా సిగ్గుపడిపోతూ లోపలికి వెళ్తుంది. చందు మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక శ్రీవల్లి చందుకి పాల గ్లాసుని ఇవ్వగానే చందు ఆ పాల గ్లాసుని తీసుకొని కోపంగా ఆ గ్లాస్ని నేలకేసి కొడతాడు. అది చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావా, ఇలా చేసావేంటి? ఆ పాలని మనం చెరిసగం తాగాలి అని చెప్పగానే అప్పుడు చందు, ఎందుకు అలా చేయాలి అని అంటాడు. అదేంటి బావా అలా అంటావు? భార్యాభర్తలు అన్నప్పుడు పాలు పంచుకోవాలి అని అంటుంది. అప్పుడు చందు, ఎవరు భార్య, ఎవరికి భార్య? నువ్వు నా భార్యవి కాదు అని అంటాడు. అది విని శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావా, ఏమంటున్నావు నువ్వు అని అంటే, ఇందాక నువ్వు మీ అమ్మ గదిలో మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ కూడా నేను విన్నాను. మీరు మమ్మల్ని ఎంత మోసం చేశారో తెలుసుకొని తట్టుకోలేకపోతున్నాను. అప్పుడే నీ సంగతి చెప్పాలి అనుకున్నాను, కానీ మా నాన్న, ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడతారని ఆగిపోయాను అని చెప్పగానే శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి బావా, ఏమంటున్నావు నువ్వు? ఏంటి భయపడ్డావా? మీ గురించి అసలు నిజం తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా అని అంటే అప్పుడు శ్రీవల్లి, లేదు బావా, మాకేం తెలీదు, మేమేం మోసం చేయలేదు అని అంటుంది. ఆ మాటలు విని చందుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. నన్నే మోసం చేయాలని చూస్తారా? నా కుటుంబం నుండి నన్ను విడదీసి ఇల్లరికం తీసుకెళ్లాలని చూస్తారా? అంతేకాకుండా ఆ భద్రావతితో చేతులు కలిపి మా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్నారా? ఈ రోజు నుండి నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చందు అంటూ ఉంటే శ్రీవల్లి షాక్ అయిపోతుంది. చూడు బావా, అదంతా మోసమేమో, కానీ నేను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నన్ను కాదనకు బావా అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు చందు, చూడు, నువ్వు నన్ను, నా కుటుంబాన్ని ఇంత మోసం చేసినందుకు నేను నీకు విధిస్తున్న శిక్ష ఇదే. మనం గదిలోనే అందరికీ కనిపిస్తున్నట్టుగా భార్యాభర్తలం, కానీ గదిలో మాత్రం నువ్వెవరో నేనెవరో అని చెప్పి చందు చెప్పగానే శ్రీవల్లి షాక్ అయిపోతుంది. బావా, అలా అనొద్దు బావా అని బ్రతిమలాడుతున్నా కూడా చందు ఇక శ్రీవల్లిని పక్కకి తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దాంతో శ్రీవల్లి అయితే అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఈ విధంగా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని చందు షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.